నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్‌కి స్వాగతం. నేను రవీంద్ర. ముందుగా నెంబర్ 1 న్యూస్ ప్రేక్షకులకు, వీక్షకులకు, శ్రేయోభిలాషులకు, అభిమానులకు అందరికీ కూడా మాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు నా టాపిక్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు, అలాగే పనిచేసి దాదాపుగా ఎన్నో ఏళ్ళు సర్వీస్ చేసి పదవీ విరమణ చేసినటువంటి పెన్షనర్లు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, వీరు ప్రస్తుతం పడుతున్నటువంటి బాధల మీద నెంబర్ 1 న్యూస్ ప్రతిరోజు ఏదో ఒక వీడియో రూపంలో ప్రభుత్వానికి విన్నవించుకుంటుంది. దానికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి వీడియోలకు ఎంతోమంది ఎన్నో రకాలుగా స్పందిస్తున్నారు, తమ బాధను వ్యక్తపరుస్తున్నారు, తమ ఆవేదన గోడు విన్నవించుకుంటున్నారు. ఇట్లాంటి సందర్భంలో తాజాగా నేను ఒక వీడియో చేశా. ఆ వీడియోలో మా చైర్మన్ మంచాల సాయి సుధాకర్ నాయుడు గారితో ఒక రిటైర్డ్ ఎస్ఐ మాట్లాడినటువంటి ఏదైతే ఉందో ఆడియో అనేది మీరు విన్నారు. ఆడియోలో కూడా ఆయన అనేక విషయాలు మాట్లాడటం జరిగింది. నాకు రావాల్సినటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందలేదు సార్, 15 నెలలు గడిచిపోయింది నేను పదవీ విరమణ పొంది చేసి, ఇప్పటికీ కూడా నాకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ అందలేదు. నా భార్య అనారోగ్యంతో ఉంటే ఆమెకు 3 ఆపరేషన్లు చేయించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. కనీసం నా దగ్గర డబ్బులు లేక ఉన్నటువంటి బంగారాన్ని అప్పులు చేసి వైద్యం చేయించుకున్నాను. ఇది నా పరిస్థితి. రాష్ట్రంలో మా దీనావస్థ ఇలా ఉంది. మీరు తీసుకున్నటువంటి స్టాండ్ నిజంగా మా సమస్యలు కొన్ని పరిష్కారం అవుతున్నాయంటే దానికి ప్రధానమైనటువంటి కారణం మీ ఛానల్, అంటే నెంబర్ 1 న్యూస్ అని ఆయన చెప్పడం జరిగింది. ఇలాంటి సందర్భంలో గతంలో మేము చేసినటువంటి ఈ యొక్క పర్టిక్యులర్ వింగ్ ఏదైతే ఉందో కేటగిరీ ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలకు సంబంధించి ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించింది. దాదాపుగా 7,000 కోట్ల రూపాయలను విడుదల చేసింది ఆ మధ్య. ఇలాంటి క్రమంలో తాజాగా జరిగినటువంటి ఒక కీలకమైనటువంటి పరిణామం ఏంటి అంటే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తో చర్చలు జరిపినటువంటి ఉద్యోగ సంఘ నేతలు చాలా ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి గారి నోటీస్కి తీసుకువెళ్తున్నాం, మీ సమస్యలన్నీ మేము తీరుస్తామని. కానీ ఎక్కడా కూడా దానికి సంబంధించి ఒక రకమైనటువంటి ఎండ్ కార్డ్ అనేది పడల. ఇలాంటి క్రమంలో ఉద్యోగ వర్గాలు ఎంతో తీవ్రమైనటువంటి అసంతృప్తి, వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి. మరి ఇటువంటి క్రమంలో ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి అంశంగా మనం చూడాల్సింది ఏంటంటే, సరే మీ దారి మీది, మా దారి మాది అన్నట్లుగానే ప్రభుత్వ వైఖరి ఉంది. ఆ రిటైర్డ్ ఎస్ఐ మాట్లాడారు, చంద్రబాబు నాయుడు గారి వల్ల మాకు ఎలాంటి లాభం జరగదు, మాకు రావాల్సినటువంటి బకాయిలు అందవు అంటే ఆ రకమైనటువంటి ఆలోచనకు వచ్చేసారు రిటైర్డ్ ఎంప్లాయీస్. మరి మిగిలినటువంటి వర్గాల ప్రజలకు ఏదైతే రాష్ట్ర పరిపాలనలో భాగంగా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి కూటమి పెద్దలు మరి వాటిని సజావుగా సక్రమంగా అవినీతి అక్రమాలకు తావివ్వకుండా నిర్వహించేటువంటి ఉద్యోగుల విషయంలో ఎందుకు ఈ నిర్లిప్తత, నిర్లక్ష్యం, జాప్యం అనేది అంతు చిక్కడం లేదు. ఇందుకు సంబంధించి తాజాగా జేఏసీ ఆధ్వర్యంలో ఒక సమావేశం జరిగింది. అంటే ఉద్యోగ సంఘ నేతలు తీరు కూడా ఇక్కడ మనం కాస్త అభ్యంతరాన్ని వ్యక్తం చేయాల్సినటువంటి పరిస్థితి, అనుమానం వ్యక్తం చేయాల్సినటువంటి పరిస్థితి. ఇట్లాంటి సందర్భంలో తాజాగా ఏదైతే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ నుంచి ఆగస్టు 15వ తేదీలోపు మీతో ముఖ్యమంత్రి గారు చర్చలు జరుపుతారు, దానికి సంబంధించి మీ సమస్యలన్నీ తీరుస్తాం అన్నారు. కానీ లేదు, డెడ్లైన్ అన్నారు, అది లేదు, ఇది లేదు. మరెందుకు ఈ విధమైనటువంటి విధానంతో వెళ్తున్నారు, నిర్ణయాలు తీసుకుంటున్నారంటే అర్థం కాని పరిస్థితి. ఇటువంటి సందర్భంలో కీలకమైనటువంటి పరిణామం ఏంటి అంటే అన్ని ఉద్యోగ సంఘాల నేతలు జేఏసీగా ఫామ్ అయినాయి. దానికి సంబంధించి తాజాగా ఒక సమావేశం జరిగింది. అంటే 10వ తారీఖు చూశారు, 11, 12, 13, 14 ప్రభుత్వం నుంచి ఒక కాల్ అనేది లేదు. మీతో ముఖ్యమంత్రి గారు చర్చలు జరుపుతారు, మీ ఆందోళన విరమించండి, మీ నిరసన అనేది తగ్గాలి అని చెప్పి ఆ రోజు కోరినటువంటి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మరి ఈరోజు ఎందుకు సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయారు?
అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. మరి ఆ రోజు ప్రామిస్ చేసినటువంటి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఇప్పుడెందుకు మౌనం వహిస్తున్నారు? ఈ విషయంలో కసరత్తు చేస్తున్నాం అని చెప్పి ఉద్యోగ సంఘ నేతలు అంటున్నారు. కానీ ఉద్యోగులు మాత్రం మీ మాటలిక ఆపండి, ఎందుకు అమలు కానటువంటి మీరు చేస్తారు, మంత్రుల మాటలు నమ్మి మీరు చేయాల్సినటువంటి ఆందోళన కార్యక్రమాలు కూడా వాయిదా వేసుకున్నటువంటి పరిస్థితి అని చెప్పి వారిని నిలదీసినటువంటి పరిస్థితి ఏర్పడింది. వారిలో కూడా కాస్త చలనం వచ్చిందనే చెప్పాలి. ఉద్యోగ సంఘ నేతల్లో కూడా ఒక రకమైనటువంటి ఆలోచన చేసి ఇది మరి ప్యానిక్ అవుతుంది కండిషన్, కాబట్టి మనం ఏదో ఒక రకమైనటువంటి నిర్ణయం తీసుకొని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి అనేది. దీనికి సంబంధించి జేఏసీ మీటింగ్ జరిగింది తాజాగా. దాంట్లో చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. అంటే ఎప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు, కానీ దానికి సంబంధించి ఎక్కడా కూడా ప్రభుత్వం నుంచి సానుకూలమైనటువంటి విధానంతో చర్చలు జరగవు, నిర్ణయం రాదు. మరి అదెవరికి చెప్పుకోవాలి అనేటువంటి ఆవేదన ఎక్కువైపోయింది. సచివాలయంలో ఏపీ జేఏసీ నాయకుల సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు. ఆగస్టు 3వ వారం లోపు, అంటే ఇప్పుడు మళ్ళీ డెడ్ లైన్ 10 నుంచి 15 కాస్త 15 నుంచి 25కి వెళ్ళింది. అంటే మరి అక్కడి నుంచి రావాల్సినటువంటి స్పందన రావట్లేదు. ఏం చేయాలి? మరికొంత సమయం ఇద్దాం అని ఉద్యోగ సంఘ నేత. దీనికి సంబంధించి మెయిన్ ముఖ్యంగా పీఆర్సీ, డిఏ, హెల్త్ కార్డులు తదితర ఉద్యోగుల ప్రధాన డిమాండ్లపై ఆగస్టు 3వ వారం లోపు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారితో సమావేశం జరుగుతుందని ఆశిస్తున్నాము, ఆశిస్తున్నాం, ఆలోచన చేస్తున్నాం అన్నట్లుగానే ఉంది. కానీ దీనికి మాత్రం ఒక ముగింపు అనేది లేదు. ఎందుకంటే ప్రభుత్వం స్పందించట్లా. అది ఎవరికి చెప్పుకోవాలి? మరి ఇదేమో ఉద్యోగుల నుంచి తీవ్రమైనటువంటి ఒత్తిడి ఎక్కువైపోతుంది. ఇలాంటి సందర్భంలో ఉద్యోగుల డిమాండ్లపై దృఢమైన వైఖరి కలిగి ఉన్నాం. ప్రధాన డిమాండ్లు: సరెండర్ లీవ్ బకాయిలు విడుదల, ఉద్యోగుల హెల్త్ కార్డుల సమస్య పరిష్కారం, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు, పెన్షనర్లకు అడిషనల్ క్వాంటమ్ పెన్షన్, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వ సంక్షేమ పథకాల వర్తింపు, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్, డిఏ, పిఆర్సీ, ఐఆర్ తదితర అంశాల పరిష్కారం. పెరుగుతున్న ధరలు ఉద్యోగులపై ఆర్థిక భారం. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఉద్యోగుల ఆర్థిక పరిస్థితి రోజురోజుకు క్లిష్టంగా మారుతుందని, ఉద్యోగులు తీవ్రమైన ఆర్థికపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని నాయకులు తెలిపారు. అవసరమైతే కార్యాచరణకు సిద్ధమవుతాం. దీనికి సంబంధించి ఒకవేళ ప్రభుత్వం నుంచి కనుక ఒక రకమైనటువంటి విధానంతో నిర్ణయం రాకపోతే దానికి సంబంధించి ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకొని మేము ముందుకు వెళ్తాం అనేది ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేశారు. ఇది మరి ఉద్యోగులు ఎంతవరకు స్వీకరిస్తారనేది కూడా ఇక్కడ కీలకమైనటువంటి పాయింటే. దీనికి సంబంధించి ఎందుకంటే ఇప్పటి వరకు కూటమి అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు గడిచిపోయింది. కూటమి ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి వాగ్దానం, ప్రామిస్ ఏంటి? మీకెందుకు మేము ఉన్నాం, మీ సమస్యలన్నీ మేము పరిష్కరిస్తాం. ఆ యొక్క ఎన్నికల మేనిఫెస్టోలో కూడా చాలా క్లారిటీగా పెట్టారు. మేము అధికారంలోకి రాగానే మధ్యంతర భృతి ఇస్తాం, ఐఆర్ ఇస్తాం. మరి దానికి సంబంధించి ఎక్కడ ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకుందా ఈ కూటమి? అందరికీ తెలిసినటువంటి అంశమే. మరి మిగిలినటువంటి వర్గాల ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు అనేక రకాల సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి కూటమి పెద్దలు ఎందుకు మౌనం వహిస్తున్నారు అంటే సరైనటువంటి యూనిటీ లేకపోవటం వల్ల, సరైనటువంటి ఐక్యత అనేది కొరవడింది కాబట్టే ఈ రకమైనటువంటి చిన్న చూపు, నిర్లక్ష్యం, నిర్లిప్తత. ఉద్యోగులన్నా, పెన్షనర్లన్నా, కాంట్రాక్ట్ ఉద్యోగులన్నా, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి వైఖరి ఇది అనేది స్పష్టమవుతుంది అనేది ప్రతి ఒక్కరిలో ఉంది. చాలామంది అనేక రకాలుగా కామెంట్స్ పెడుతున్నారు. ఈ చంద్రబాబు నాయుడు గారు మా పరిస్థితిని అర్థం చేసుకోరు, మాకు మంచి జరగదు ఈ ప్రభుత్వంలో, ఇక్కడ మేము ప్రభుత్వానికో లేకపోతే ఒక పార్టీకి సంబంధించి కొమ్ము కాసే విధంగా మేము మాట్లాడట్లా. తప్పు చేస్తే ఎవరైనా తప్పు చేశారని నిలదీసేటువంటి మా మీడియా నెంబర్ 1 న్యూస్, అది సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రంగా మేము ముందుకు వెళ్తున్నాం. ఎన్నో విజయాలు, ఎన్నో సామాజిక పరమైనటువంటి అంశాలపై పోరాటం, సమస్యలను పరిష్కరించేంత వరకు ప్రభుత్వం దగ్గర మేము నివేదిస్తూనే ఉంటాం. ఇలాంటి క్రమంలో ఎన్నో ఇష్యూస్ మీకు తెలుసు అన్నీ. మరి ఇలాంటి సందర్భంలో ఈ యొక్క ఎంప్లాయీస్ ఇష్యూ మీద మీడియా చరిత్రలో ఏ ఛానల్ కూడా దాన్ని టేకప్ చేయాలి ఈ విధంగా.
వారి సమస్యలు పరిష్కరించబడితే మేము కూడా ఎంతో ఆనందపడతాం. ఉద్యోగుల కంటే ఎక్కువగా మేము కూడా సంతోషపడతాం. ఎందుకనంటే ఒక సమస్యపై అలుపెరగని పోరాటం చేస్తున్నాం. ఉద్యోగ సంఘ నేతలు తీరుపై ఏ రకమైనటువంటి అభిప్రాయాలు కలిగి ఉన్నారు ఉద్యోగులు, రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితి ఉంది, ఉద్యోగ వర్గాల్లో ఏ రకమైనటువంటి చర్చ జరుగుతుంది అనేది ప్రతిదీ కూడా మీకు చాలా క్షుణ్ణంగా వివరిస్తున్నాం. ఖచ్చితంగా మరి కూటమి ప్రభుత్వం స్పందించాలి. సుదీర్ఘకాలం రాజకీయ అనుభవం కలిగినటువంటి వ్యక్తి, ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి అనుభవం కలిగినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. ఆయన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నా తండ్రి కూడా ఒక రిటైర్డ్ ఎంప్లాయ్, ఆయన ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసి రిటైర్డ్ అయిన తర్వాత ఎలాంటి బాధలు ఉంటాయో, ఎలాంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయో అన్నీ కూడా నేను స్వయంగా చూసినటువంటి వ్యక్తిని కాబట్టి నేను మీకు మోసం చేయను, మీ సమస్యలను నేను పరిష్కరిస్తా అని చెప్పి ఎన్నికలకు ముందు ఇచ్చారు మాట. ఎన్నికలకు ముందు నారా చంద్రబాబు నాయుడు ఆయన కూడా మాట్లాడారు, ఉద్యోగుల సమస్యలన్నిటినీ మేము పరిష్కరిస్తాం. మరి ఆ రకమైనటువంటి ప్రామిస్ చేయటం వల్లే కూటమి నేతలకు సపోర్ట్ చేసి 164 స్థానాల్లో కూటమి నేతలు విజయం సాధించడానికి దోహదపడ్డారు. మరి ఈ రకమైనటువంటి పరిస్థితి ఉంటే భవిష్యత్ కాలంలో తిరుగుబాటు అనేది తప్పదు అన్నట్లుగానే ప్రస్తుతం చర్చ జరుగుతుంది. చూడాలి మరి ఆగస్టు చివరిలోపు చర్చలు జరగాలి. దీనికి సంబంధించి ప్రభుత్వం ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవాలి. చర్చలతో సరిపెట్టకుండా దాటవేసే ధోరణి కాకుండా ఆ సమస్యకు పరిష్కారం అనేది ఎండ్ కార్డ్ అనేది పడాలి అనేది ఇప్పుడు ప్రధానమైనటువంటి డిమాండ్గా వినిపిస్తుంది. చూడాలి మరి ఏం జరుగుతుంది, ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది చాలా కీలకమైనటువంటి అంశంగా మారింది. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొకసారి వీక్షకులకు, ప్రేక్షకులకు, శ్రేయోభిలాషులకు, అభిమానులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.